ఏపీ కేబినెట్లో చోటు కోసం సాగరపట్టణంలో కుస్తీలు. విస్తరణ ఉంటే మాకే అవకాశం ఇవ్వాలని విశాఖ నేతల పట్టు. జోరుగా కూటమి పార్టీ ఎమ్మెల్యేల లాబీయింగ్, క్యాస్ట్ కార్డ్ అస్త్రం. పెట్టుబడులతో అంతర్జాతీయ నగరంగా విశాఖ అడుగులు. పూర్తి స్థాయిలో మంత్రి ఉండాలని అధిష్టానం భావిస్తోందా? ప్రక్షాళన ఉంటే అవకాశం ఎవరికి? సీనియారిటీ పనిచేస్తుందా? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు పూర్తవుతోంది. అయితే కూటమిలో ఈసారి కొత్తవారికి మంత్రులుగా అవకాశాలు దక్కడంతో సీనియర్స్ అంతా సర్దుకుపోతున్నా అప్పుడప్పుడు ఆధిపత్య పోరు కనిపిస్తోంది. దీంతో ఏపీలో మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం వినిపిస్తోంది. ఇటీవల కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేయటం, పద్ధతి మార్చుకోవాలంటూ కొంతమందికి క్లాసులు పీకడంతో కేబినెట్ ప్రక్షాళనకు బలం చేకూరుతోందట. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలంటే కనీసం ఏడాది నుంచి 2 సంవత్సరాల వరకు వారి పర్ఫార్మెన్స్ ని బేరీజు వేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్లో ఉన్న వాళ్లపై అవినీతి మరకలు అంటుకుంటేనో లేక కొత్త వాళ్లకు కేబినెట్లోకి అవకాశం కల్పించాలనే ఆలోచన ఉంటేనే తప్ప వెంటనే మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉండదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ 2.5 ఏళ్లకు మంత్రివర్గాన్ని మార్చి పాతవాళ్లతో పాటు కొత్త వ్యక్తులను కూడా మంత్రివర్గంలోకి తీసుకుని ప్రభుత్వాన్ని నడిపారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 16 నెలలే గడుస్తున్నా ఎప్పటి నుంచో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, కేబినెట్లో మార్పులు చేర్పులు జరుగుతాయంటూ రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎంతో మంది ఎమ్మెల్యేలు వాళ్ల స్థాయిలో లాబీయింగ్లు మొదలుపెట్టేస్తున్నారు. ఇక విశాఖపట్నం నుంచి కేబినెట్లో బెర్తు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నగరం పరిధిలో 7 నియోజకవర్గాలున్నాయి. అందులో గాజువాక, భీమిలి పశ్చిమం, తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ, పెందుర్తి, దక్షిణ స్థానాల్లో జనసేన, ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇందులో పార్టీ విధేయులుగా ఉన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తొలి వరుసలో మంత్రివర్గ రేసులో ఉన్నారు. ఇక గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు 4గోసారి గెలిచారు. వారిద్దరూ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన శైలిలో లాబీయింగ్స్ స్టార్ట్ చేశారు. ఇక బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ పడుతున్నారు. జనసేన కోటాలో వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల ఆశిస్తున్నారు. ముఖ్యంగా గంటా శ్రీనివాస్ క్యాస్ట్ ఈక్వేషన్లో కాపు కార్డు వాడుకుని అమాత్యుని సీటు కొట్టేయాలని తెగ తాపత్రయపడుతున్నారు.